అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పద్మపురాణ కథల్లో శమూబక వధ అనే కథను విందాం. రామరాజ్యం చక్కగా సాగిపోతుంది. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. ఒక రోజున ఒక ముసలి బ్రాహ్మణుడు రాముని రాజ్యసభలోనికి చనిపోయిన తన కుమారుని శవాన్ని తీసుకువచ్చాడు. రాజా, నేను పూర్వజన్మలో ఏం పాపం చేశాను? నా ఎదుటనే నా కొడుకు మరణించాడు. ఇది నా పాపం కాదు, మహారాజు చేసిన పాపమే. నేను నా భార్య కూడా మరణిస్తాం. అప్పుడు నీకు స్త్రీ హత్య, బ్రాహ్మణ హత్య, అలాగే బాలహత్య దోషాలు ఏర్పడతాయి అంటూ పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. రామచంద్రుడు వృద్ధుని ఏడుపు విని చెల్లించిపోయాడు. గురుదేవా, ఈ పరిస్థితిలో ఏం చేయాలో చెప్పండి అని వశిష్ఠుణ్ణి అడిగాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి, రామచంద్ర, ఈ బాలుని మరణానికి కారణం నేను చెబుతాను విను. పూర్వకాలం సత్యయుగంలో బ్రాహ్మణులకి తపస్సు చేసుకునే అధికారాన్ని ప్రసాదించావు. త్రేతాయుగంలో బ్రాహ్మణులకి రాజులకి తపస్సు చేసుకునే అధికారాన్ని ఇచ్చావు. ద్వాపర యుగంలో వైశ్యులకి తపస్సు చేసుకునే అధికారాన్ని ఇచ్చావు. అందువల్ల శూద్రులకి ఏ యుగంలోనూ తపస్సు చేసుకునే అధికారం లేదు. రాజా, నీ రాజ్యానికి దగ్గరలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు ఫలితంగా ఈ బాలుడు మరణించాడు. ఆ శూద్రుని శిక్షించినట్లయితే ఈ బాలుడు తిరిగి బ్రతుకుతాడు అని నారదుడు శ్రీరామచంద్రునికి చెప్పాడు. శ్రీరామచంద్రుడు వెంటనే పుష్పక విమానాన్ని తలుచుకున్నాడు. పుష్పక విమానం వచ్చింది. రామచంద్రుడు ఎక్కి దండకారణ్యానికి బయలుదేరాడు. అక్కడ తీవ్ర తపస్సు చేసుకుంటున్న శమూబకుణ్ణి చూసి, ఓయి తాపసి, నీవు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల్లో జన్మించిన వాడివి కావు. శాస్త్ర విరుద్ధంగా ఎందుకు తపస్సు చేస్తున్నావు అని రామచంద్రుడు అడిగాడు. మహారాజా, నేను అదృష్టవంతుడను. నిన్ను చూడాలనే నా కోరిక నేటికి తీరింది. నేను నీ కుమారుణ్ణి. నేను సంపాదించిన పుణ్యం నీకు చేరుతుంది. నేను మోక్షాన్ని పొందాలని తపస్సు చేస్తున్నాను. నాకు మోక్షాన్ని ప్రసాదించు అని శమూబకుడు రాముణ్ణి వేడుకొన్నాడు. రామచంద్రుడు తన ఖడ్గాన్ని ఎత్తి ఒక్క వేటులో శమూబకుణ్ణి శిరస్సు తెక్కొట్టాడు. ఆకాశంలో దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. బ్రాహ్మణ బాలుడు సజీవుడయ్యాడు. శమూబకుడు మోక్షాన్ని పొందాడు. ఇప్పుడు శ్వేతుని యొక్క కథను విందాం. శమూబకుని వధ తర్వాత శ్రీరామచంద్రుడు తిరుగు ప్రయాణం అవుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. శ్రీరామచంద్రుడు పుష్పక విమానాన్ని దిగి ఆశ్రమంలో ప్రవేశించాడు. మహర్షిని చూసి నమస్కరించి, మహర్షి, శమూబక వధ కోసం ఈ ప్రాంతానికి వచ్చాను. తిరిగి వెళుతూ మిమ్ములను దర్శించాలని ఇలా వచ్చాను అని శ్రీరామచంద్రుడు వినయంగా విన్నవించుకున్నాడు. రఘునందన, నీకు స్వాగతం. నీ దర్శనం వలన ఈరోజు నేను నా ఆశ్రమంలోని మునులు ధన్యులమైనాము. రాజా, ఈ రాత్రి మా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోండి. తిరిగి ఉదయాన్నే బయలుదేరి అయోధ్యకు వెళ్దురుగాని అని అగస్త్యుడు రామచంద్రునికి చెబుతూ లోపలికి వెళ్ళి ఒక ఆభరణం తీసుకుని వచ్చాడు. రాజా, ఈ నగ విశ్వకర్మ తయారు చేశాడు. దీన్ని మీరు దానంగా స్వీకరించండి అని అగస్త్యుడు శ్రీరామచంద్రుడిని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు, మహర్షి, మీ దగ్గర నేను దానం తీసుకోవచ్చా? బ్రాహ్మణుల దగ్గర రాజులు దానం తీసుకోకూడదు కదా అని రాముడు అడిగాడు. అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, పూర్వం లోకంలో అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. ఒకసారి బ్రాహ్మణులు అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, బ్రహ్మదేవా, దేవతలను పరిపాలించడానికి ఇంద్రుడు ఉన్నాడు కదా, అలాగే మాకు కూడా ఒక రాజును ప్రసాదించు అని బ్రాహ్మణులు బ్రహ్మను వేడుకొన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను పిలిచి, మీ శక్తులను ఈ బ్రాహ్మణులకు ఇచ్చి
వీరిని రాజుగా చేయండి అని ఆదేశించాడు. వరుణుని అంశం వలన సమస్త జనాన్ని పోషించే శక్తి ఏర్పడింది. కుబేరుని అంశం వలన ధనం కలిగింది. యముని యొక్క అంశం వలన దండించే శక్తి కలిగింది. ఇంద్రుని అంశం వలన పాలించే శక్తి కలిగింది. ఈ అంశాలతో రాజు ఏర్పడ్డాడు. అప్పటి నుంచి రాజుల వంశం ఏర్పడింది. అందువలన రాజా, బ్రాహ్మణుల దగ్గర నుంచి రాజులు దానం స్వీకరించవచ్చు అని అగస్త్యుడు చెప్పి తన అద్భుతమైన నగను శ్రీరామచంద్రుడికి ఇచ్చాడు. మహర్షి, ఈ నగ మహా అద్భుతంగా ఉంది. ఇటువంటిది రాజులు కూడా సంపాదించలేరు. మీ దగ్గరికి ఇది ఎలా వచ్చింది అని శ్రీరాముడు అడిగాడు. అగస్త్యుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. రఘునందన, త్రేతాయుగంలో ఒక పెద్ద అరణ్యం ఉండేది. అక్కడ పశుపక్షాదులు కూడా ఏవీ ఉండేవి కావు. కానీ అరణ్యానికి మధ్య భాగంలో ఒక సరస్సు ఉంది. అక్కడ అంశలు మొదలైన పక్షులు ఉన్నాయి. అక్కడ మహర్షులు కానీ మానవులు కానీ ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆ సరోవరం ప్రాంతంలో ఒక ఆశ్రమం ఉంది. ఒక రోజున నేను ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ రాత్రి అక్కడ ఉండిపోయాను. అక్కడ నేను ఒక శవాన్ని చూశాను. అది అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అయినా చూద్దామని ఆ రాత్రి అక్కడే ఉండిపోయాను. ఒక రాత్రి వేళ విమానం అక్కడికి వచ్చింది. అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగాడు. ఆ సరస్సులో స్నానం చేశాడు. ఈ శవంలోని కొద్ది మాంసం తిని తిరిగి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. నేను వెంటనే ఆ పురుషుని దగ్గరికి వెళ్ళి, నాయనా, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా మాంసం తిని జీవిస్తున్నావు అని అడిగాను. ఆ దివ్య పురుషుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. నా తండ్రి విదర్భ దేశపు రాజు. ఆయన పేరు వసుదేవుడు. ఆయనకు 2 భార్యలు. నేను పెద్ద భార్య కుమారుడును. నన్ను శ్వేతుడు అని పిలుస్తారు. నా సోదరుని పేరు సురదుడు. నా తండ్రి మరణించాక నాకు రాజ్య పట్టాభిషేకం జరిగింది. చాలా కాలం రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించాను. ఒక రోజున నాకు రాజ్య పరిపాలన పైన విరక్తి కలిగి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటున్నాను. నా తపస్సు ప్రభావం వలన బ్రహ్మలోకం ప్రాప్తించింది. బ్రహ్మలోకానికి చేరగానే నాకు ఆకలి దప్పికలు ఎక్కువయ్యాయి. ఒకనాడు బ్రహ్మను కలిసి, దేవా, నీ లోకంలోని వారికి ఆకలి దప్పికలు ఉండవని విన్నాను. నాకు ఎందుకు ఆకలి దాహం వేస్తున్నాయి అని బ్రహ్మను అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు, రాజా, నువ్వు రాజ్యాన్ని పరిపాలించావు, కానీ ఒక్కరోజు కూడా ఎవరికి అన్నమైనా పెట్టలేదు, దాన ధర్మాలు చేయలేదు. దానివల్ల నీకు ఆకలి దాహం వేస్తున్నాయి. నీవు భూలోకం వెళ్ళి నీ మాంసాన్ని నీవే తిను, అప్పుడు నీ ఆకలి తీరుతుంది అని బ్రహ్మ చెప్పాడు. బ్రహ్మదేవా, నా శరీరంలోని మాంసం ఎంతకాలం వస్తుంది? నాకు మోక్షం ఎప్పుడు కలుగుతుంది అని నేను తిరిగి ప్రార్థించాను. నీ శరీరంలోని మాంసం అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. అగస్త్య మహర్షి ఆ శవం దగ్గరకు వచ్చినప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు అని దివ్య పురుషుడు అయిన శ్వేతుడు అగస్త్య మహర్షునికి విన్నవించి, అప్పుడు ఆ అగస్త్య మహర్షి ఎప్పుడు వచ్చి నాకు మోక్షాన్ని ప్రసాదిస్తాడో అని ఎదురు చూస్తున్నాను అని శ్వేతుడు చెప్పగానే అగస్త్యుడు హృదయము ద్రవించింది. నాయనా, నేనే అగస్త్య మహర్షిని. నీ కథ విన్నాక నా హృదయం ద్రవించిపోయింది. నేను ఏం చేస్తే నీకు శాప విమోచనం కలుగుతుందో చెప్పు అని అడిగాడు. ఆ దివ్య పురుషుడైన శ్వేతుడు, నా చేతిలో ఈ ఆహారాన్ని ఉంచి దీనిని మీరు దానంగా స్వీకరించినట్లయినా నాకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి హారాన్ని దానం చేశాడు. శ్వేతునికి శాప విమోచనం కలిగింది. రామా, ఈ హారాన్ని నీకు ఇవ్వాలని ఇంతకాలం దాచాను, దీన్ని ధరించు అని అగస్త్యుడు శ్రీరామచంద్రునికి హారాన్ని ఇచ్చాడు. శ్రీరామచంద్రుడు హారాన్ని ధరించాడు. హారం కాంతితో మెరిసిపోతున్న శ్రీరామచంద్రుడిని చూసి అగస్త్యుడు చాలా సంతోషించాడు.
ఇప్పుడు దండకారణ్యం యొక్క కథను విందాం. అగస్త్య మహర్షి, మీకు హారం లభించిన అరణ్యంలో పశుపక్షాదులు కానీ జనం కానీ మహర్షులు కానీ లేకపోవడానికి కారణం ఏమిటి అని శ్రీరాముడు అగస్త్యుని అడిగాడు. రామచంద్ర, ఇందాక నేను చెప్పిన అరణ్యం పేరు దండకారణ్యం. పూర్వకాలం సత్యయుగంలో వైవస్వత మన్వంతరములో మనువు రాజ్యపాలన చేస్తున్నాడు. అతని కుమారుడి పేరు ఇక్ష్వాకు. మనువు ఇక్ష్వాకునకు రాజ్య పట్టాభిషేకం చేసి, నాయన, నీవు ఈ భూమండలానికి సామ్రాటు కావాలి, దండనీతి ద్వారా రాజ్యపాలన చేయి. అలాగని ప్రతిదానికి దండనీతి పనికిరాదు, ప్రజోపయోగానికి మాత్రమే దండనీతిని ఉపయోగించాలి అని మనువు ఇక్ష్వాకునికి బోధ చేసి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఇక్ష్వాకునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి దండకుడు అని పేరు పెట్టారు. దండకుడు పెరిగి పెద్దవాడైన తరువాత మధుమత్తము అనే నగరాన్ని నిర్మించి అతనికి ఇచ్చాడు. దండకుడు రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తూనే ఉన్నాడు. ఒక రోజున దండకుడు భార్గవుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఒక కన్యని చూసి మోహించాడు. ఆమెను వివాహం చేసుకోమని బలవంతం చేశాడు. రాజా, నేను శుక్రాచార్యుని కుమార్తెను, నీకు సోదరి సమానురాలను, ఈ విధంగా బలవంతం చేయకూడదు అని మంచి వాక్యాలు చెప్పింది. అయినా దండకునికి ఆమె చెప్పిన మాటలేవి చెవికెక్కలేదు. మదంతో మదించి ఆమెను బలాత్కరించాడు. శుక్రాచార్యుడు వచ్చేలోగా దండకుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శుక్రాచార్యుడు నదీ తీరం నుంచి అప్పుడే ఆశ్రమంలోనికి వచ్చాడు. జరిగిన కథ అంతా దివ్య దృష్టితో తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. దండకుని రాజ్యంలోని సర్వజీవులు నాశనం కావాలని శపించాడు. దండకుని రాజ్యం సర్వనాశమైనది. అన్ని ప్రాణులు నశించాయి. అప్పటి నుండి ఆ ప్రాంతం దండకారణ్యంగా మారిపోయింది అని అగస్త్యుడు శ్రీరామచంద్రునికి చెప్పాడు. రామచంద్రుడు అగస్త్యుని అనుమతి తీసుకుని సాయం సంధ్య నిర్వర్తించుకోవడానికి వెళ్ళాడు. శ్రీరాముడు అక్కడి నుంచి కుంభజుని ఆశ్రమానికి బయలుదేరాడు. కుంభజుడు రామునికి ఆతిథ్యం ఇచ్చాడు. తిరిగి అయోధ్య నగరానికి చేరుకుని లక్ష్మణ భరతులను కలుసుకున్నాడు. శ్రీరాముడు వామనుని యొక్క విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాడో విందాం. లక్ష్మణ, నాకు విగ్రహ ప్రతిష్టాపన చేసి పుణ్యాన్ని సంపాదించాలని కోరికగా ఉంది. కన్యాకుబ్జా దేశంలో వామనుని విగ్రహం ప్రతిష్ఠిస్తాను అని శ్రీరాముడు లక్ష్మణునితో అన్నాడు. ప్రక్కనే ఉన్న భరతుడు, అన్నయ్య, నేను నీతో వస్తాను అని అడిగాడు. లక్ష్మణునికి రాజ్యభారం అప్పగించి భరతుడు శ్రీరాముడు పుష్పక విమానంలో బయలుదేరారు. ఆ విమానం మొదట గాంధార దేశం చేరింది. అక్కడ భరతుని ఇద్దరు కుమారులు రాజ్యపాలన చేస్తున్నారు. వారిని చూసి యోగక్షేమాలన్నీ తెలుసుకుని రాజనీతిని ఉపదేశించారు. అక్కడ నుంచి పూర్వదశకు వెళ్ళారు, అంటే తూర్పుకు వెళ్ళారు. అక్కడ లక్ష్మణ కుమారుడు రాజ్యపాలన చేస్తున్నాడు. అక్కడ 6 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. శ్రీరామ భరతులు అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి ప్రయాగ చేరుకున్నారు. అక్కడ భరద్వాజుని ఆశ్రమం ఉంది. భరద్వాజుని సమీపించి పాదాభివందనం చేశారు. అక్కడి నుంచి అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. అత్రి మహాముని యోగక్షేమాలు తెలుసుకుని జనస్థానానికి చేరుకున్నారు. భరత, ఈ ప్రదేశంలోనే జటాయువు రెక్కల్ని రావణుడు తెక్కొట్టాడు. రావణుడు సీతను అపహరించాడని జటాయువే చెప్పాడు. ఇక్కడే కదంబుని సంహరించాను. ఇక్కడ నుంచి మనం కిష్కింధాపురం వెళ్దాం, అక్కడ సుగ్రీవుడు ఉన్నాడని చెబుతూ పుష్పక విమానాన్ని కిష్కింధా నగరానికి చేర్చాడు. శ్రీరామ భరతులు వచ్చారని తెలుసుకుని
సుగ్రీవుడు ఆనందంగా ఎదురెళ్ళి స్వాగతం చెప్పాడు, ఆతిథ్యం ఇచ్చాడు, క్షేమ సమాచారాలన్నీ తెలుసుకున్నాడు. మహారాజా, మీరు ఏ పని మీద వచ్చారో తెలియచేస్తే ఆ కార్యాన్ని నేను పూర్తి చేస్తాను అని సుగ్రీవుడు వినయంగా చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. సుగ్రీవ, విభీషణుని రాజ్య పరిపాలన ఎలా సాగుతుందో చూడాలని బయలుదేరాం. మార్గ మధ్యలో ఇక్కడికి వచ్చాం అన్నాడు శ్రీరామచంద్రుడు. రామచంద్ర, నేను మీతో వస్తాను. యుద్ధం పూర్తయ్యాక నేను కూడా విభీషణుని కలవలేదు అని సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అన్నాడు. సుగ్రీవ, తప్పకుండా రా, అందరం వెళ్ళి లంకారాజ్యం చూసి వద్దాం అని శ్రీరాముడు అనగానే అందరూ విమానం ఎక్కారు. విమానం ఆకాశ మార్గంలో బయలుదేరింది. సముద్ర తీరానికి ఉత్తర దిక్కుకు చేరింది. భరత, క్రిందికి చూడు, ఈ ప్రదేశంలోనే విభీషణుడు తన 9 మంత్రులతో వచ్చి నన్ను శరణు కోరాడు. అదిగో చూసావా, ఆ ప్రదేశంలో నిలబడి నేను సముద్రునిపైకి బాణం ఎక్కుపెట్టాను. ఇదిగో ఇక్కడ చూడు, సేతువు నిర్మించిన ప్రదేశం. ఇలా రాముడు భరతునికి అన్ని ప్రదేశాలను వివరంగా చూపిస్తున్నాడు. పుష్పక విమానం లంకానగరంలో ప్రవేశించింది. రాజా, సుగ్రీవునితో సహా శ్రీరామచంద్రుల వారు లంకానగరం ప్రవేశించారు. శ్రీరామునితో పాటుగా అవే పోలికలు ఉన్న మరొక మహారాజు ఉన్నారు అని నగర పాలకుడు విన్నవించాడు. విభీషణుడు ఆనందంతో ఆ సేవకుడికి బహుమతి ఇచ్చి తన మంత్రులను తీసుకుని నగర వాకిటికి వచ్చాడు. శ్రీరామచంద్రులకు స్వాగత సత్కారాలు చేశాడు. ఉచితాసనంపై కూర్చోపెట్టాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. శ్రీరామచంద్రుడు వచ్చాడని తెలుసుకుని విభీషణుని తల్లి కైకసి తాను రామదర్శనం చేసుకోవాలని ఉత్సాహపడింది. నాయన విభీషణ, మీ నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, శ్రీనారాయణుడు భూలోకం అయోధ్యానగరంలో మానవుడిగా జన్మిస్తాడని, లక్ష్మీదేవి అతని భారీగా అవతరిస్తుందని చెప్పేవారు. రావణుడు, కుంభకర్ణులు నా మాట విన్నారు కాదు. ఆ యుద్ధ సమయంలో శ్రీరామును దర్శించుకోలేకపోయాను. నాకు ఆ భగవానుని దర్శనం కలిగించు అంది కైకసి. అమ్మా, శ్రీరామును అనుమతి తీసుకుని వస్తాను అని విభీషణుడు కైకసికి చెప్పి శ్రీరామచంద్రుణ్ణి సమీపానికి చేరుకున్నాడు. మహారాజా, మా తల్లి అయిన కైకసి మీ దర్శనాన్ని కోరుతున్నారు, అనుమతిస్తే తీసుకువస్తాను అని విభీషణుడు విన్నవించుకున్నాడు. మిత్రమా, నీ తల్లి నాకు తల్లి లాంటిదే, నేనే స్వయంగా ఆమె దర్శనం చేసుకుంటాను అంటూ రాముడు కైకసి భవనానికి బయలుదేరాడు. విభీషణుడు మార్గం చూపిస్తున్నాడు. భరతుడు, సుగ్రీవుడు వెనకాలే వస్తున్నారు. శ్రీరాముడు కైకసిని చూసి 2 చేతులు జోడించి నమస్కరించాడు. నాయనా, నీవు చిరకాలం జీవించు. నీవు భగవత్ అవతారుడువని నా భర్త చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. సీతాదేవి, లక్ష్మీదేవి, నీవు నారాయణుడు అని కైకసి ఆశీర్వదించింది. కైకసి ప్రక్కన విభీషణుని భార్య శర్మాదేవి ఉంది. ఆమె శ్రీరామచంద్రునికి నమస్కరించి, శ్రీరామచంద్ర, ఇదే అశోకవనంలో 1 సంవత్సరం నేను సీతాదేవికి సేవ చేశాను. ఆమె పాదాలను ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటాను. రాత్రి పగలు నాకు ఆమె జ్ఞాపకం వస్తుంది. ఆమె దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుందో అని శర్మాదేవి శ్రీరాముడికి విన్నవించుకున్నది. వారిని రాజమందిరంలోనికి పంపించి శ్రీరాముని తీసుకుని విభీషణుడు రాజ్యసభలోనికి ప్రవేశించాడు. మంత్రులు, సామంతులు, పురప్రజలు శ్రీరామచంద్రుని కోసం ఎదురు చూస్తున్నారు. విభీషణ, నీవెప్పుడూ దేవతలకి అపకారం తలపెట్టకు. ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి రాజ్యపాలన చేయి. ఒకవేళ ఎవరైనా మనుష్యులు లంకానగరంలో ప్రవేశించిన వారిని సంహరించకు అని శ్రీరాముడు విభీషణునికి ఉపదేశించాడు. రామచంద్ర, ఎప్పుడూ నీ ఆజ్ఞను జవదాటను. నీతియుక్తంగానే రాజ్యపాలన చేస్తాను అని విభీషణుడు శ్రీరామునికి విన్నవించుకున్నాడు. ఇంతలో వాయుదేవుడు సభలోనికి ప్రవేశించి, మహానుభావ శ్రీరామచంద్ర, ఈ వామనమూర్తి విగ్రహాన్ని
నీవు కన్యాకుబ్జ దేశంలో ప్రతిష్ఠించు అంటూ విగ్రహాన్ని శ్రీరాముడికి అందించాడు. శ్రీరాముడు వామనమూర్తి విగ్రహాన్ని తీసుకుని భరత సుగ్రీవులతో కలిసి పుష్పక విమానాన్ని ఎక్కాడు. విభీషణుడు రత్నరాశులను శ్రీరామునికి కానుగ్గా సమర్పించుకున్నాడు. శ్రీరామచంద్ర, నాదొక్క విన్నపం. మీరు నిర్మించిన సేతువు మీద ప్రయాణించి అనేక మంది ఈ లంకానగరంలోనికి ప్రవేశించి మా శాంతికి భంగం కలిగిస్తున్నారు. ఈ సేతువుని విచ్ఛిన్నం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని విభీషణుడు విన్నవించుకున్నాడు. శ్రీరామచంద్రుడు బాణాన్ని సంధించి సేతువును 5 ముక్కలుగా చేశాడు. తర్వాత శ్రీరామ, భరత, సుగ్రీవులు రామేశ్వరం చేరారు. శ్రీరామచంద్రుడు రామేశ్వరం సేతువు దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. విధి విధానంగా పూజాధికాలు నిర్వహించాడు. పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీరాముడు పరమేశ్వరుణ్ణి స్తుతించాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో మధుకైటభుల యొక్క కథను విందాం. పద్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.